అమెరికా ఆసిఫ్ మునీర్ని ఆహ్వానించింది. సో కాంగ్రెస్ కూడా ఆరోపణలు స్టార్ట్ చేసింది. ఇది దౌత్యపరమైన పరాజయం మోదీ గవర్నమెంట్కి అంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న పరిస్థితుల్లో అసలు ఆసిఫ్ మునీర్ ఎందుకు అమెరికాలో పర్యటిస్తూ ఉన్నారు? ట్రంప్ ఆసిఫ్ మునీర్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు? ట్రంప్ ఏదైనా క్లాస్ తీసుకుంటారా ఆసిఫ్ మునీర్కి, లేకపోతే పాకిస్తాన్లో ఆర్మీ పాలన రాబోతోందనే దానికి ఇది ఏమైనా సంకేతమా అనే దాని మీద అంతర్జాతీయ నిపుణులు ఎంజీ రావు గారు మనకి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎంజీ రావు గారు, ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఆసిఫ్ మునీర్కి? టెర్రరిజానికి పుట్టినిల్లైన పాకిస్తాన్, ఆ పాకిస్తాన్ ఆర్మీయే పాకిస్తాన్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తాయి. ఇలాంటి పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఆసిఫ్ మునీర్ని తన 250 ఆర్మీ డే పీరియడ్లో భాగంగా అమెరికా ఆహ్వానించింది. ఆయన పార్టిసిపేట్ చేయబోతున్నాడు కూడా. ఇది వెంటనే ఈ న్యూస్ వినగానే మనకు ఒక తీవ్రమైన ఒక అలజడి వస్తుంది. మనకే కాదండి, ప్రపంచంలో చాలా దేశాలకి. అదేంటి మాతృక, ఇది టెర్రరిజానికి మాతృక, మదర్ ఆఫ్ ఆల్ టెర్రరిజం ఇన్ ద వరల్డ్. ఇలాంటి టెర్రరిజం ఫ్యాక్టరీ కంట్రీ ఆర్మీ చీఫ్ని తీసుకెళ్లడం ఏంటి? ఇంత మతతత్వం ఉన్న ఆసిఫ్ మునీర్ని పిలవడం ఏంటి అమెరికా? ఇది భారత ప్రజాస్వామ్య దేశానికి ఇబ్బందా? ఎందుకంటే మన భారతదేశం నుంచి ఎటువంటి లేదు, వేరే దేశాల నుంచి పెద్ద పెద్ద దేశాలకు ఆహ్వానం లేదు. ఈ ఆసిఫ్ మునీర్కి ఇచ్చిన ఆహ్వానమే పెద్ద న్యూస్ అయిపోయింది. ఎందుకు పిలిచింది అంటే మనకు కొన్ని విషయాలు తెలియాలండి. ఎందుకు పిలిచిందంటే అమెరికా ఏంటంటే పాకిస్తాన్ అవసరం ఉంది. పాకిస్తాన్ అవసరం ఇక్కడ అమెరికాకి చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ భారతదేశం యొక్క ఇంట్రెస్ట్ను పక్కన పెట్టేస్తే అసలు పాకిస్తాన్ ఈ ఆసిఫ్ మునీర్ని ఎందుకు పిలిచిందంటే కొన్ని కోణాల్లో మనం ఈ విషయాన్ని చూడాలి. మొట్టమొదటి కోణంలో ఏంటంటే ఈ ఆర్మీని మళ్ళీ ప్రమోట్ చేసి ఇప్పుడు పాకిస్తాన్ చైనాకి చాలా దగ్గర అయిపోయింది. ఎందుకంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా అక్కడ $100 బిలియన్ పెట్టుబడి పెడుతుంది. గ్వడార్ పోర్ట్ని డెవలప్ చేసింది, చాలా దగ్గరికి వెళ్ళిపోయింది. జల విద్యుత్ శక్తి ప్రాజెక్టులు, ఒక రకంగా ఎక్కువ పాకిస్తాన్ అమ్యునేషన్లో ఎక్కువ 80% దిగుమతులు అయ్యేది చైనా నుంచి అవుతుంది. సో ఆల్ వెదర్ ఫ్రెండ్ అంటే పాకిస్తాన్కి చాలా క్లోజ్ అయిపోయింది. పాకిస్తాన్ చైనాకి చాలా క్లోజ్ అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు పాకిస్తాన్ చైనాకు క్లోజ్ అవుతే అమెరికాకు కాస్త ఇబ్బందులు ఉంటాయి దౌత్యపరంగా ఆ ప్రాంతంలో, పశ్చిమాసియా ప్రాంతం, దక్షిణాసియాలో. కాబట్టి చైనాకి దూరం చేయడానికి పాకిస్తాన్ని ఈ ఆసిఫ్ మునీర్ని తీసుకెళ్తుందా? ఎందుకంటే కీలక పాత్ర షహబాజ్ ప్రధాన కంటే ఆసిఫ్ మునీర్ ఎక్కువ కాబట్టి, ఆర్మీ ఎక్కువ కాబట్టి ఈ కోణంలో మనం ఆలోచించాలి. ఒకటి చైనా కోణంలో. ఇక రెండోది ఏంటంటే ఈ షహబాజ్ ఏంటంటే చైనాకి చాలా క్లోజ్ అవుతున్నాడు. కాబట్టి ఈ షహబాజ్ క్లోజ్ అవ్వకుండా ఆసిఫ్ మునీర్కి ఒకప్పుడు ముషర్రాఫ్కి ప్రమోట్ చేసి ఆర్మీ రూల్ తెచ్చింది. ఎప్పుడు పాకిస్తాన్లో ఆర్మీ రూల్ వచ్చినా, ఆయూబ్ ఖాన్ వచ్చినా, ఉల్ హక్ వచ్చినా, తర్వాత ముషర్రాఫ్ వచ్చినా, ఎవ్వరు వచ్చినా అది అమెరికా దాని వెనకాల ఆర్మీ వెనకాల ఉంటేనే వచ్చింది. అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఏ ఆర్మీ అధ్యక్షుడు కూడా ధైర్యం చేయలేరన్నమాట పాకిస్తాన్లో. ఇప్పుడు ఆసిఫ్ మునీర్ను కూడా ముషర్రాఫ్, జియా ఉల్ హక్, ఆయూబ్ ఖాన్ లాగా అధ్యక్షుని చేసి ఇప్పుడు ప్రభుత్వాన్ని కూలగొట్టేసి షహబాజ్ ప్లేస్లోకి ఆసిఫ్ మునీర్ని పెట్టబోతుందా అనే కోణంలో కూడా ఇక్కడ ఆలోచించాలి. అందుకే భారత్లో కొంచెం ఆందోళన ఉంది, పాకిస్తానీలో కూడా కథ ఆందోళన ఉంది. ఈ రెండు విషయాలు. తర్వాత ఇక మూడో కోణం చూస్తే ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఇరాన్ ఈ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైనప్పుడు జరుగుతుంది. ఇక్కడ భారత్ పాక్లో యుద్ధం జరిగినప్పుడు భారతదేశం ఏం చేసింది? రావిల్పిండిలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని నాశనం చేసింది. ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని నాశనం చేయగానే వెంటనే ట్రంప్ రంగంలో దిగి అక్కడ యుద్ధ విరమణ ప్రకటించేశాడు అక్కడ. ఎందుకంటే ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేసెస్ ఇప్పటివరకు అమెరికా ఆధీనంలో ఉందని తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ వార్ అండ్ టెర్రరిజంలో భాగంగా పాక్ బార్డర్లో టెర్రరిస్టులు అంతం చేయడానికి ఇటు ఇరాన్, ఇటు సెంట్రల్ ఏషియాని, ఇటు చైనాని కంట్రోల్ చేయడానికి రావల్పిండిలో ఎయిర్ బేస్ అమెరికా కంట్రోల్లో ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఇది భారత పాక్లో యుద్ధం అయ్యే వరకు ఈ విషయం బయటికి రాలేదు, కానీ ఇప్పుడు వచ్చింది. సో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని మళ్ళీ ఎక్కువ కంట్రోల్ చేసుకుని దాన్ని పునరుద్ధరించి ఇంకేదైనా చేద్దామా అన్నట్టు ఈయన దువ్వడానికి తీసుకెళ్తుంది అనేది ఉంది. ఇంకా తర్వాత అతిపెద్ద కోణం ఏంటంటే ఇప్పుడు భారతదేశం ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది. భారతదేశం ఇప్పుడు మళ్ళీ దాన్ని అటాక్ చేయడానికి రెడీగా ఉంది, ఎటువంటి తీవ్రవాదమైన. కానీ తీవ్రవాదులు అలాగే ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మీరు అడిగినట్టు ఈ ట్రంప్ మున్నీర్ను అక్కడికి ఆహ్వానించి పేరు మీద, ఈ ఆర్మీ పీరియడ్ మీద ఆహ్వానించి అక్కడ క్లాస్ తీసుకోబోతున్నారు. ముందు ఇండియాకి వ్యతిరేకంగా తయారైన జైషీ మహమ్మద్, లష్కర్ ఈ తోయిబా, ద రెసిస్టెన్స్ ఫోర్స్ ఇలాంటి వాటిని అన్నిటినీ నువ్వు నిరోధించు, నీకేమన్నా కలిపితే హెల్ప్ చేస్తాం, నువ్వు కూడా ఇబ్బంది పడుతున్నావు పాకిస్తాన్లో. ఎందుకంటే పాకిస్తాన్ టెర్రరిస్టులు ఇప్పుడు పాకిస్తాన్ మీద ఎక్కువ అటాక్ చేస్తున్నారు. వాళ్ళు స్కూల్ పేల్చేయడం ఇదంతా. ఈ తాలిబాన్ తెహ్రీక్ పాకిస్తాన్ తాలిబాన్ అని ఒక దాన్ని తట్టుకోలేకపోతున్నాడు మునీర్. దాన్ని నేను హెల్ప్ చేస్తా, నువ్వు భారత్ మీదకి వ్యతిరేకమైన తీవ్రవాద సంస్థలను ఆపు
అని క్లాస్ తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముందు నేను చెప్పిన ఏదైనప్పటికీ ఇది కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది భారత్కి మాత్రం మంచిదే జరగవచ్చు. సో ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి ఈ అసీం మున్నీర్ని అమెరికాకి ఇన్వైట్ చేయడం వల్ల. ఎందుకంటే ఈ అసీం మున్నీరే అంత పవర్ అంతా డిఫాక్టో రూలర్ అంటారు, ఆయనే మెయిన్. ఇలాంటి రూలర్ని తీసుకెళ్ళి ఆహ్వానించి ఏదో లంచ్ ఇచ్చినట్టు ఇచ్చి ఆయన క్లాస్ తీసుకుని ఇలా చెయ్యని చెప్పే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అసీం మునీర్ మాత్రం ఎగిరి గంతులేస్తున్నాడు అది అమెరికా నన్ను ఆహ్వానించిందని. ఎందుకంటే ఇంకా పవర్ కారిడార్, పాకిస్తాన్లో ఉన్న పవర్ కారిడార్, ఇటు ప్రజాప్రభుత్వం ఆర్మీలో, ఆర్మీ ప్రభుత్వం అమెరికా ఇన్వైట్ ఈయనకే వెయిటేజ్ ఇచ్చిందని సంబరపడుతున్నాడు ఆయన. అంటే దౌత్యపరంగా ఇది భారత్కు పెద్ద దెబ్బ అని చెప్పి కాంగ్రెస్ ఆరోపణలు కూడా స్టార్ట్ చేసేసింది. ఇప్పుడు ఆసిఫ్ మునీర్ యుఎస్ పర్యటన భారత్కు లాభమా నష్టం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ ఏంటంటే ఇది దౌత్యపరంగా భారత్కి ఇబ్బంది పెట్టేదని ప్రతిపక్షం అనడంలో కొంచెం కారణం ఉంది. ఎందుకంటే ఈ అసీం మున్నీర్ ప్రత్యేకించి అమెరికా ఇన్వైట్ చేసింది. ఎందుకంటే అమెరికా మనకు మిత్రదేశం. ఫిబ్రవరిలోనే మోడీ గారు అక్కడికి వెళ్ళి వచ్చారు. ఇది ట్రంప్ అధికారంలోకి వచ్చాక ట్రేడ్ డిస్కషన్ జరుగుతుంది. బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎంతో నాకు మోడీ స్నేహితులని ట్రంప్ చెప్తారు, ట్రంప్ ఈయన చెప్తారు. ఇలాంటి సందర్భంలో అంతటి ప్రజాస్వామ్య ప్రభుత్వం అమెరికా సూపర్ పవర్ అయిన అమెరికా మన శత్రు దేశానికి, అది కూడా టెర్రరిస్ట్ని ప్రమోట్ చేసే శత్రు దేశం ఆర్మీ చీఫ్ని ఇన్వాల్వ్ చేయడం. ఎందుకంటే ఈ భారత పాక్ల యుద్ధానికి ప్రధాన కారణం అసీం మునీర్ ఇచ్చిన స్పీచే ద్విజాతి జిత్తాంతం మీద. ఇలాంటి వాడిని అమెరికా తీసుకెళ్తున్నారంటే మొన్న శశి థరూర్ ఒక ప్రతినిధి బృందం అక్కడికి వెళ్ళి వచ్చింది. సో ఇలాంటి సందర్భంలో అసీం మునీర్ని ఇన్వైట్ చేస్తే అది నిజంగా పైకి కనిపించేది పెద్ద అవమానమే. మరి దాన్ని ప్రతిపక్షం తీసింది. కానీ నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఇది భారత్కి మంచిది. ఎందుకంటే ఈ పాకిస్తాన్ అనేది అణ్వస్త్రాల దేశం, తీవ్రవాద దేశం. అటు పిచ్చోడు చేతిలో రాయి, అది పిచ్చోడు ఫెయిల్డ్ స్టేట్. వీళ్ళని కంట్రోల్ చేసేది ఎవ్వరూ లేరు. ఎవరు అసీం మునీర్ని పాకిస్తాన్ కంట్రోల్ చేయడానికి ఎవరూ లేరు. అటు చైనా దాన్ని పిచ్చోడిని మన మీదకు ఉపయోగిస్తుంది. ఇంకా దాన్ని కంట్రోల్ చేసేది అమెరికా ఒకటే. కాబట్టి అమెరికా ఏంటంటే రీసెంట్గా రుణం ఇచ్చింది. రుణంతో పాటు వీడిని మిలిటరీ పీరియడ్ పిలిచి, ఎవరైనా నువ్వు భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు, నీకు నేను అంతా హెల్ప్ చేస్తాను, భారతదేశం మీద పని చేయకు, భారత తీవ్రవాద సంస్థలని, భారత్కి వ్యతిరేకంగా పనిచేసే తీవ్రవాద సంస్థలు నిరోధించు, ఇవన్నీ చెప్తారనమాట. ఇవన్నీ చెప్పడం వల్ల ఆ పాకిస్తాన్ని అట్టే పెడతారు. ఎందుకంటే పాకిస్తాన్తో యుద్ధం చేయడం భారతదేశానికి కుదరదు. ఎందుకంటే ఆర్థికంగా మనం దృష్టి పెట్టున్నాం. ఆర్థికంగా ప్రపంచంలో సూపర్ పవర్ అనుకునే సందర్భంలో ఇటు పాకిస్తాన్ మన మీద యుద్ధం చేస్తే మనం చైనాతో పోలిస్తే మనం చాలా తీవ్రంగా నష్టపోతాం. కాబట్టి పాకిస్తాన్ అట్టే పెట్టి ఉంచే దేశం ఒక అమెరికా. కాబట్టి ఇది పైకి అవమానం కనిపించిన భారతదేశానికి ఈ ఆహ్వానం అనేది చాలా ఇంపార్టెంట్ కాకపోయినా మనం ఒంటరి చేసిందని పైకి కనిపిస్తున్న భారత ఈ యుద్ధానికి సంబంధించిన నేపథ్యంలో ఈ అసీం మునీర్ని వాషింగ్టన్ ఇన్వైట్ చేసి అక్కడ మిగిలిన విషయాల మీద పాకిస్తాన్ క్లాస్ తీసుకుని ఈ తీవ్రవాదాన్ని వీటన్నిటిని నిరోధించి యుద్ధానికి రెచ్చగొట్టకుండా ఈ యుద్ధాన్ని దక్షిణాసియాలో శాంతి సుస్థిరతలకి అనువుగా ఈ పర్యటన ఉంటుంది. కాబట్టి ఇది పైకి అవమానకరంగా కనిపడినా ఇది మాత్రం భారతదేశానికి చాలా మంచిదనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అసీం మునీర్ని మెడలు వంచేది ఒక అమెరికా మాత్రమే. రైట్. చరిత్ర కనుక చూసుకుంటే కనుక భారత్ మీద పాక్ టెర్రరిస్ట్ దాడి కానీ లేకపోతే డైరెక్ట్ దాడికి కానీ దిగిన తర్వాత ఆ దేశంలో ఆర్మీ పాలన వచ్చింది కదా. ఇప్పుడు ఆసిఫ్ మునీర్ అమెరికాలో పర్యటిస్తూ ఉన్నారు. ఏదైనా పాకిస్తాన్లో ఆర్మీ పాలన రాబోతోందనే దానికి ఏదైనా సంకేతం అయింది? ఎస్ అండి. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ ఎప్పుడు యుద్ధం 1965 యుద్ధం తర్వాత, అక్కడ 1971 యుద్ధం తర్వాత జియా ఉల్ హక్, ఇలా 1999 కార్గిల్ యుద్ధం తర్వాత ముషర్రాఫ్ అక్కడ నవాజ్ షరీఫ్ని పడేది. ఇలాగ భారతదేశం మీద ఎప్పుడు యుద్ధాలు ఓడిపోయినా అక్కడ ఆర్మీ పాలన వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఎక్కువ సందర్భాల్లో. ఇప్పుడు భారత పాక్లో జరిగిన 2025 యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది. షహబాజ్ వీక్ అయి ఉన్నాడు, అసీం మునీర్ రెచ్చగొట్టాడు కానీ సైడ్ ఉన్నాడు. ఇదంతా ప్రభుత్వం చేసిన పని అన్నట్టు. ఇప్పుడు పాకిస్తాన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు షహబాజ్ కూడా ఆయనకి భయపడి రీసెంట్గా ఫీల్డ్ మార్షల్ బిరుదు ఇవ్వడం కూడా జరిగింది, ఆయనకి ప్రమోషన్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఆర్మీ ఇంటాక్ట్. ఆర్మీ బడ్జెట్ కూడా పెంచుకుంది. అది మొత్తం బడ్జెట్లో $9 బిలియన్ పెరిగింది. డిఫెన్స్ బడ్జెట్ 8 నుంచి 20% పెంచుకుంది. సో ఆర్మీ ఇంటాక్ట్గా అటు చైనాతో అన్నీ మెయింటైన్ చేస్తూ మళ్ళీ పునరుద్ధరించుకుంటుంది. ఈ సందర్భంలో ఈ పాకిస్తాన్ ఆర్మీ అధ్యక్షుడు అమెరికా వెళ్తున్నాడంటే మీరు చెప్పిన కోణంలో తీవ్రంగా ఆలోచించాలి. ఎందుకంటే షహబాజ్ ప్రభుత్వం లేదు. ఇప్పుడు అపోజిషన్ ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నారు. మిగిలిన అపోజిషన్ పార్టీలేమో అంత స్ట్రాంగ్గా లేవు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగిన కోయిలేషన్ ఏదో అవుతుందో తెలియదు. ఈ సందర్భంలో ఆర్మీ మళ్ళీ తెగించి, పాకిస్తాన్ హిస్టరీ కాబట్టి మళ్ళీ తెగించి ఈ షహబాజ్ ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం ఉంది.
దీన్ని కూల్చాలంటే ఎవరు సహకరించాలి? అమెరికా సహకరించాలి. అమెరికా అనుకోండి ఇది జరగదు. ఇటు చైనా కావాలి, అమెరికా కానీ ఈ రెండు సహకరించాలి. చైనాకి ఇప్పుడు ఎవరున్నా ఒకటే, ఎందుకంటే ఆర్మీ ఉన్నా, షహబాజ్ ఉన్న, ప్రజాప్రభుత్వం ఉన్నా, చైనా విషయంలో మాత్రం ఇద్దరు ఒకటిగా వ్యవహరిస్తారు. కాబట్టి చైనాకి ఎవరున్నా పర్లేదు, అది ఎంకరేజ్ చేయదు. కానీ అమెరికాకి మాత్రం ఈ షహబాజు ప్రజాప్రభుత్వం పోతే, ఈ అసీం మున్నీర్ని తన గ్రూప్లోకి లాక్కుంటే, ఆర్మీ పాలన వస్తే అమెరికాకి మంచిది. ఎందుకు మంచిదంటే చైనా ఆగడాలను ఆపడం. రెండు, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఇరాన్కి ఎగినెస్ట్గా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ఉపయోగించుకోవడం. పాకిస్తాన్కు ఉన్నది ఒక దుర్బుద్ధి ఏంటంటే తన ఎయిర్ స్పేస్ని, తన భూభాగాన్ని ఎవరికైనా ఇచ్చేస్తాయి. ముఖ్యంగా అమెరికా బెదిరిస్తే ఇప్పుడు ఉంది. ఇప్పుడు బిన్ లాడెన్ చంపినప్పుడు కానీ, వార్ అండ్ టెర్రరిజం కానీ, భారత్కి వ్యతిరేకంగా ఇవ్వడం కానీ, రష్యా యుఎస్ఎస్ఆర్కి వ్యతిరేకంగా ఇవ్వడం కానీ, ఎప్పుడు కూడా పాకిస్తాన్ టెరిటరీని, ఎయిర్ స్పేస్ని ఎప్పుడు అమెరికాకి ఇవ్వడం తన చరిత్ర. ఈ నూర్ఖాన్ ఎయిర్ బేస్లు, ఇలా ఎయిర్ బేస్లు అమెరికాయే రెడీ చేసింది. సో ఇదంతా చరిత్ర అన్నమాట. కాబట్టి అసీం మున్నీర్ శక్తివంతమైన సైనిక నేతని తన వైపు లాక్కుంటే చైనా నాపొచ్చి ఇవన్నీ ప్రయోజనాలు, విస్తృత ప్రయోజనాలు ఉన్నాయి. రెండు, భారతదేశం మీద రెచ్చగొట్టకుండా చేసి భారతదేశం యుద్ధాన్ని ఆపొచ్చు. ఈ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా అసీం మున్నీర్ని ఈ చైనాకి దూరం చేయడానికి వాషింగ్టన్ డీసీకి ఇన్వైట్ చేసింది. కాబట్టి ఈ అసీం మున్నీర్ సైనిక పాలన, ఎందుకంటే అసీం మున్నీర్కి పవర్స్ వచ్చినాయి అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? అధ్యక్షుడిగా, ఎందుకంటే దగ్గరగా ఉంది ఆయన పదవి విరమణ, ఒక 1 year పెంచుకున్నాడు ఈ మధ్యన. ఈ 1 year పెంచుకుంటే తర్వాత ఏం చేస్తాడు? జనరల్గా ఆర్మీ అధ్యక్షులకు లాస్ట్ స్టేజ్ వచ్చాక ఆర్మీ పాలన తీసుకొని వాళ్ళే శాశ్వతంగా చనిపోయేంత వరకు అధ్యక్షులకు ఉన్న కాలం ఉంది, జియావుల్ హక్ లాగా. సో అసీం మున్నీరు ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇస్తే, అమెరికా అంత బలాన్ని వెనకాల ఇస్తే ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళి కాన్ఫిడెన్స్ పెంచుకుని షహబాజ్ ప్రభుత్వాన్ని కూల్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ అసీం మున్నీర్ వల్లే ఈ ఇమ్రాన్ ఖాన్ కూడా జైల్లో ఉన్నాడు. అంతకుముందు ప్రభుత్వం కూలిపోయింది, ఏదో షహబాజ్ వచ్చాడు. కాబట్టి అసీం మున్నీరు పాకిస్తాన్ ఆర్మీ అధ్యక్షుడిగా మళ్ళీ కూపు తెచ్చి పైకి వెళ్ళడం అవకాశాలు 99%